హలో అండి, ఇదిగోండి రాజా కూర్చుని చూస్తున్నాడు కదా. ఏం చూస్తున్నాడో చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇదేంటంటే కవర్ తీస్తున్నాను. ఇది బూజులు దొరుకుతారు చూడండి, ఆ మిషను. ఇదిగోండి, ఇది ఎందుకు కొన్నామంటే అండి, కొని 2-3 మంత్స్ అయిందిలే. రాజా హెయిర్ పడుతూ ఉంటుంది కదండి, మళ్ళీ మన ముక్కులోకి వెళ్తూ ఉంటుంది. మెయిన్ పర్పస్ అదనమాట. అయితే దీంతో మనం ఏంటి, అసలు దులుపుతూ ఉన్నప్పుడు రాజాగాడికి ఎంత భయం అంటే, ఏదో వీడిని చేసేస్తున్నామని ఆ సౌండ్కి. ఇప్పుడు మా అమ్మ తీసింది ఏంటా ఇది, ఏం చేయబోతుందా అని చూస్తున్నాడండి వాడు. రాజు, ఏంటిది, ఏం చేస్తామమ్మా దీంతో? రాజా హెయిరే కాదండి, మనకేంటంటే యాక్చువల్గా ఏంటంటే చాలామంది కొన్నారు, మా వాళ్ళు కొని వేస్ట్, ఇది దీనివల్ల యూజ్ ఉండదు అన్నారు. కానీ నాకైతే యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం బూజు దులిపేటప్పుడు కానీ దుమ్ము దులిపేటప్పుడు కానీ ఇలా దులపంగానే ఏంటంటే పక్కకు వచ్చి పడుతూ ఉంటుంది. అది అంటే వేరే వస్తువుల మీద పడుతూ ఉంటుంది. లేదంటే మనం క్లాత్ని తడి చేసి తుడిస్తేనే ఏం కాదు, లేదంటే కనుక వేరే చోట పడుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి యూజ్ ఏంటంటే, ఇది పీల్ చేసుకుంటుంది కదండి మొత్తం, ఇక దాన్ని తీసుకెళ్ళి బయటకెళ్ళి దులిపేసుకుంటాం అనమాట. దీనివల్ల చాలా యూజ్ ఉందండి నా ఉద్దేశం ప్రకారం. అయితే మా అమ్మ వాళ్ళందరూ కూడా ఎందుకు కొంది వేస్ట్గా కొన్నారు మీరు అనేసి అన్నారు. అట్లాగే మనం ఈ నేల మీద పెట్టంగానే మొత్తం రాజా హెయిర్ మొత్తం వచ్చేస్తుందండి దాంట్లోకి. మనకి యాక్చువల్గా కనిపించకుండా ఊడుతూ ఉంటుందండి, అది మొత్తం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. రాజా, స్టార్ట్ చేద్దామా మనం ఈ మిషన్తో? రేయ్ రాజుగా, మా అమ్మ ఇంకా స్టార్ట్ చేయలేదు, అక్కడ పెట్టింది అనేసి వాడు హ్యాపీగా ఉన్నాడు. వాడికి మహాభయ్యం ఈ సౌండ్ అంటేనే. రాజు, ఇగో హాయ్ చెప్పు ఒకసారి, హాయ్ చెప్పు. ఏంది బెల్ట్ ఏది? ఇగో బెల్ట్ వేసుకుని వెళ్దామా, బయటకు వెళ్దామా? బెల్ట్ వేసుకుని పద పద వెళ్దాం, పద పద, షికారుకి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? వెళ్దామా? పద పద, నడు నడు, తలుపు తీద్దాం, పద పద. నేను ఇప్పుడేం వేయనులే నీకు, ఆ బూజు మిషన్ ఏం పెట్టట్లా. చైన్ వేసుకుంటాడంటండి, మళ్ళీ పట్టుకుంటాడు నోటితో. రా దా, చైన్ వేసుకుందిరా మైరా. ఏంటి ఇంకా వేయట్లేదు మా అమ్మ అని చూస్తున్నాడు వింతగా. రా వెళ్దాం, రా దా. వస్తావుగా, చకచకా వస్తావు కదరా నాన్న. రావా? సరే కూర్చో. దా రాజు, రాజమ్మా, రాజా, కొరుక్కోవద్దు నువ్వు అట్లా. కాళ్ళు కొరుకుతూ ఉంటాడండి, పుండ్లు చేసుకుంటూ ఉంటాడు ఒక్కోసారి. ఇదిగోండి ఇక్కడ కాలుకి పుండు పడింది. పద వెళ్దాం, పద పద, రా. అలా చూడడం కాదు, గేట్ సౌండ్ అయిందండి, చెవులు రిక్కిస్తాడు. రాడంటండి, బద్ధకం వేసింది మనోడికి. ఒక్కోసారి ఏం తీసుకెళ్ళకపోతేనేమో అమ్మ తీసుకెళ్ళని కాల్ చేస్తూ ఉంటాడు. ఈ మెషిన్ రేపు పెడతామండి, రేపు పెట్టేసి వీడియో చేస్తాను. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మనోడికి ఎంత భయమో, దరిదాపులు కూడా రాడు. బాయ్ చెప్పమ్మా. సింహాలు కూర్చుంటాయి అలా నీలాగా, అలా కూర్చున్నావు నువ్వు. రాజా, ఏ రాజు, ఏదో దొరికిందంట అక్కడ, ఈగ ఏం దొరకకూడదు. రాజుగా, ఇవాళ ఏం తిన్నావు నువ్వు ఫుడ్డు? రేయ్, ఇవాళ ఫుడ్లో ఏం తిన్నావురా? మీగడ పెరిగేసుకుని అన్నం తిన్నాడండి మనోడు. మీగడ వేసుకుని పెరిగేసుకుని సగానికి సగం కలపాలండి మీగడ. మళ్ళీ అక్కడ పడుకున్నాడు, మరేందో మళ్ళీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పడుకున్నాడు. ఏదో వాక్కుంటుంది మా అమ్మ, పిచ్చిదానిలాగా అనుకుంటాడు అనమాట మనోడు. వాడికి అర్థం కాదు కదా. ఏం లుక్కులు అయ్యా అవి? ఏం లుక్కులు అండి? అయ్యో బాబోయ్, బాగానే చూస్తున్నావురా. బాయ్ చెప్పేసే, బాయ్ బాయ్ చెప్పేసావా?